అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాహిత్య విజయ్ వ్లాగ్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాము. మీరు కూడా హాయ్ చెప్పు. నువ్వు హాయ్ చెప్పు. ఈ రోజు అయితే మేము ఫ్రిడ్జ్ అయితే పూజ చేస్తున్నాం. మొత్తం ఇల్లు కడిగేసి ఆలికేసాను. ఇక మొత్తం అయితే క్లీన్ చేసుకున్నాను. పూజ చేస్తాను కదా అని. కారం అయితే అయిపోయిందని చెప్పాను కదా, ఆ రోజు కొనుక్కొచ్చిన మిరపకాయలను అయితే పట్టించుకొని వచ్చాము. కారం అయితే చాలా తక్కువ వచ్చింది. ఇప్పుడైతే దాంట్లో సాల్ట్ కలుపుదామని తీసాను. నేను అన్నం కూర అయితే వండేసాను ఫ్రెండ్స్. పప్పు చేసేసాను, కందిపప్పు. ఇంకా అయితే నిన్న రాత్రి అన్నం ఉండే అయితే పోపు వేసేసాను. మా చైత్ర పాప కూడా స్కూల్కి వెళ్ళాలి ఈరోజు. వాళ్ళ స్కూల్లో ఏదో ప్రోగ్రామ్ ఉందని. తింటావా? తిను. కారం అయితే తిను. ఎట్లా చేస్తావా? పో, నువ్వు అటు వెళ్ళిపో. మీరు ముగ్గురు అటు వెళ్ళిపోండి. కూర్చుంటా. అక్కడ కూర్చోను, అక్కడ కూర్చోమని కూర్చొని చూస్తా ఉండు. అక్కడ ఇక్కడ కూర్చో, గడ్డ మీద కూర్చో, సప్పే కూర్చుంటా. ఇదైతే నేను పొద్దున తాత చేనుకి వెళ్తుంటే ఏమైనా ఉందా అంటే మెంతి ఉంది, తోటకూర ఉందని అయితే చెప్పాడు. తోటకూర అయితే అంత మంచిగా లేదన్నాడు. ఇదైతే మెంతి కూర అయితే తీసుకురమ్మన్నాను. 20 రూపాయలకి మెంతి కర్రీకి సరిపోయేటట్టు తీసుకొచ్చాడు అనమాట. మళ్ళీ కొత్తిమీర ఉల్లికాడలు అయితే తీసుకొచ్చాడు ఆ తాత. 20 రూపాయలు అయితే తీసుకున్నాడు. రెడీ ఉన్నది కారం అది తెలివి ఉన్నదేమన్నా నీకు? ఇట్లా ఇలా అయితే మిక్స్ చేసేసాను. ఉప్పుని చూడండి. దీంట్లో జీలకర్ర కూడా మిక్సీ పట్టేసి వేసేసాను నేను. మొత్తం కలిపేసుకుంటున్నాను. 3 కిలోల ఎండు మిరపకాయలకి 2 కిలోల కారం అయితే వచ్చింది. ఇప్పుడైతే దీన్ని కలిపేసి ఇక స్నానం చేసేసి పూజ అయితే చేసుకుంటాను నేను. ఇప్పుడైతే పూజ స్టార్ట్ అవుతుంది. ఇంకో అమ్మ బాబు टू पार्ट्स 1 के व्ह्यूज झाले सर. आत्ताच पाहुणे येत आहोत. कृतिका बोतल लेवाल का होया आग में होता हमारे पांडा पूरा नातीच्या घरात देव करा बोलवले की फोन कर मारता है बाई काका करता बीजी वापन आपण जे गजरा टाकत
कोती चालत आहे वाटो लहान वाटली अरे अरे आजी किती खोस ए चैत्रा सरक वासु तिना पूजा करत आहे ना काय दे भैया बटन टाकायचं किती एवढा आहे? आप करना कैसे येते काने फाटो कच्ची नको चालू दे चालू दे हा म्हणते येऊ दे ना होऊ दे ना मारल्या एक कुठून नाही चाल पाणी इकडं पाणी होऊ दे ये ये एवढे बोल बोकडा काढत म्हणून फोन करला हो मला आलं तेव्हा काय खबर घे भाटवला आम्ही झाली काय नाही का म्हणून होता धरलं नको संक्षिप्त ना कारले डुले 4-5 बालू काय कृतिका हाय कर जोता कर हाय कर यही जोता सफाई पानी वर्तन है बना दिया बेटा नको बा ठीक है कर दिया साकर नाम है वीडियोग्राफर नाही ना क्या था वीडियोग्राफर नाही की वीडियो వీడియోగ్రాఫర్ ని కూడా సపోర్ట్ చేయండి కొంచెం అయితే కృతిక హాయ్ కర్ హాయ్ హాయ్ पिक्चर बेटा सर पका सर కరెంట్ स्टार्ट होते आंदोली काय होतं लाईट दिसतं फुल दिसतं నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మా ఆయన వందనమాట కొంచెం బొట్టు పెట్టేసి నువ్వు కూడా మొక్కేసే అనేసరికి ఇక సరే అని మొక్కుతున్నాడు అనమాట. కొంచెం బొట్టు పెట్టేసి మొక్కుకున్నాడు. ఇంతవరకు వీడియో తీసింది మా బాల్ అనమాట, తమ్ముడు. వాడు నాకు దేవుడు ఇచ్చిన తమ్ముడు, మా ఇంటి పక్కనే ఉంటాడు అనమాట. హెల్ప్ చేస్తాడు ఏమైనా. నేను చెప్పాను కదా అంతకుముందు వీడియోలో కూడా, మా ఆయన పడ్డప్పుడు ఎడిటింగ్ చేసి ఇస్తావా అని అంటే సరే అన్నారని వాడే అన్నమాట. ఇక పూజ అయితే పూర్తయిపోయింది. ప్రసాదం అయితే మా అన్నయ్య తీసుకొచ్చిండు, షాప్లో ఉన్నది అనమాట. ఇక మా ఆయన మంచిగా ఉంటే ఆసిబాద్ వెళ్ళి తీసుకొచ్చేవారు స్వీట్లు అయితే. ఇక ఉన్న దాంతో సరిపెట్టుకున్నాం. మా షాప్లో ఉన్న స్వీట్స్ అయితే సగం చేసేసాను.
అవే నల్ల గులాబ్ జాములు ఉంటాయి కదా, అవైతే మొత్తం 5 రూపీస్కి ఒకటి అనమాట. అవైతే సగం సగం చేసేసాను, ఒక 10 వరకు తీసుకొని. మా తాతని కూడా మొక్కేసాయి కదా, నువ్వే కదా మాకు పెద్ద దిక్కు అన్నాను. సరే అని ఆయన కూడా మొక్కేశాడు. ఇక మా చైత్ర పాప కూడా ఈరోజు స్కూల్కి పోలేదు, చెప్పాను కదా ఆల్రెడీ. ఇక అందరం మొక్కేసుకున్నాం. ఇక మా అన్నయ్య అయితే ప్రసాదం తీయడానికి ప్లేట్ తీసుకొస్తున్నాడు. తాత అయితే ఏమో వెతుకుతున్నాడు కొబ్బరి చిప్ప తీయడానికి. ఇక మా కృతిక పాప, మా చైత్ర పాప చూడండి నాకి అంటూ అక్కడే కూర్చున్నారు. వాళ్ళకైతే ముందే జలుబై ఉంది, నాకు కూడా. కానీ అయితే వాళ్ళు అస్సలు వింటలేరు. మా కృతిక పాప అయితే చూడండి ఫస్ట్ నాకి అన్నది. సమయానికి మా అమ్మమ్మ కూడా వచ్చిందనమాట. మా అమ్మమ్మ అంటే మా అమ్మ వాళ్ళ పిన్ని అన్నమాట. మా చిన్నమ్మమ్మ అయితే వచ్చేసింది, బ్యాంక్ వచ్చింది. ఎట్లా వచ్చినావు కదా, ప్రసాదం తిని వెళ్ళు అంటే సరే అన్నది. పలారం తిని వెళ్ళేసి అమ్మమ్మ అంటే సరే అని కూర్చుంది. మా మామయ్య కూడా వచ్చాడు, చిన్న మామయ్య. మా ఆయన అయితే ఇక ఫ్రిడ్జ్లో ఏమో పని ఉంటే ఆమెని అన్నమాట. మా అమ్మమ్మ మా మామయ్య అక్కడ కూర్చుని ఉన్నారు. కొంతమంది ఇక జనాలు అయితే వచ్చారు, మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు అయితే వచ్చారన్నమాట. ఇక వీళ్ళైతే ఇక్కడ కూర్చున్నారు, నాకి అంటున్నారు. ఇవ్వాలంటే మా కృతిక పాప చూడండి ఎలా ప్లేట్లో తొంగి చూస్తుందో. వద్దు నీకు వద్దు, ముందే జలుబై ఉన్నదంటే. ఇక మా అన్నయ్య నేను పంచి పెడుతున్నాం. మా అన్నయ్య అయితే అటుకులు, షుగర్ ఇంకా కొబ్బరి చిప్ప తీసుకొచ్చారన్నమాట. మొత్తం తీసే అని నేను అన్నాను. సరే అని మళ్ళీ షుగర్ తేవడానికి అయితే పోయాడు. అదైతే కాదని కొంచెం సరిపోదు, మళ్ళీ కొంచెం తేపో అనేసరికి సరే అన్నాడు. మొత్తం అయితే తీసేసినాం. నేనైతే సగం సగం ముక్కలు చేసేసిన. మా అన్నయ్య అయితే నవ్వుతున్నాడు, వీడియో తీస్తున్నారని. చిప్పనైతే తీస్తున్నాడు, కొబ్బరి చిప్పని. ఇక మా తాత అయితే నవ్వుతున్నాడు. దీంతో తీయేస్తాడు, దాంతో తీయేస్తాడు అని మొత్తుకుంటున్నాడు. ఏదో ఒకటి దాంతో తీస్తాంలే అని అన్న. ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేసినాం, పైన స్విచ్ చేసి ఫ్రిడ్జ్ అయితే ఆన్ చేసేసినాం. అందరికీ పలారం పంచడానికి మొత్తం ఇది చేస్తున్నాం అన్నమాట. మొత్తం ముక్కలుగా చేసేసినాం. ఇక మా కృతిక పాపని మా ఆయన లేపుతుంటే నేను రాను అన్నట్టు చేసింది. ఇక మా చైత్ర పాప నేను సైలెన్స్గా కూర్చుంటా డాడీ అని ఉన్నది. ఇక మా అమ్మమ్మ అయితే ఇటు రా పాప అని మా చిన్న పాపని అయితే ఎత్తుకున్నది. ఇక మా ఆయన అయితే తీసుకెళ్ళి ఇచ్చాడు. మా తాత అయితే అటు కూర్చుంటా బయటికి వెళ్ళినాడు. మా కృతిక పాప అయితే అస్సలు ఇంటలేదు, ప్రసాదం ఇచ్చే వరకు ఆగలేదు. ఇక ప్రసాదం ఇచ్చేసరికి అందరికీ పంచి పెట్టేశాను. కొంతమంది పెద్ద మనుషులు ఉన్నారన్నమాట, వాళ్ళకి ఇచ్చేసి తర్వాత తాతయ్యకి ఇచ్చేసి చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేసి ఇక నేనైతే తినేసాను. ఇక మొత్తం మందికి ఇచ్చేసాను. అటుకులు, షుగరు, కొబ్బరి ముక్కలు కలిపేసి మళ్ళీ స్వీట్ కలిపేసి అయితే ఇచ్చేసాను. మా పాపకు స్వీట్ ఇవ్వలేదు. మా అమ్మమ్మ అయితే కొంచెం దానికే జలుబు అవుతుందా, మీరు మీ మూఢనమ్మకాలు అనింది. ఏమోలే ఎందుకు మళ్ళీ జలుబు అయితే పరేషాన్ కదా అని నేను ఇవ్వలేదు, కొంచెం అయితే ఇచ్చేసాను. మా కృతిక పాప అయితే ప్లేట్లో నుంచి తీసుకొని మరీ తింటుంది. చూడండి ఎట్లా తింటుంది. మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని తింటుంది. మా మామయ్య దగ్గర నుంచి అయితే తీసుకున్నది తింటుంది. మా చైత్ర బాబు చూడండి, వాళ్ళకి స్వీట్ అంటే చాలా ఇష్టం. ఇక నేను కూడా వీళ్ళైతే బోని చేస్తున్నారన్నమాట. బాలు మా అన్నయ్య, తమ్ముడు అన్నయ్య అన్నమాట.